అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ లో ఉన్న అత్యంత భయంకరమైన ఇల్లు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఇంటిలో 3 మహిళల శవాలను గుర్తించారు. అప్పటి నుండి ఆ ఇంటి మొదటి అంతస్తులో ఎవరో పిల్లలు ఆడుకుంటున్నట్టు కనిపించడం, లైట్స్ వాటంతట అవే వెలగడం మరియు ఆరిపోవడం జరుగుతుంది. ఇది ఇప్పటికీ భయం గొలిపే ఇల్లే. ఇంకా ఈ ఇంటి గురించిన నిజమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్ కు కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇక పదండి స్టోరీలోకి వెళ్దాం. హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి ఆలోచన విహారయాత్రలు మరియు చారిత్రక కట్టడాలు. కానీ ఆ చారిత్రక కట్టడాల వెనుక ఒళ్ళు గగురు పొడిచే నిజాలు ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి కట్టడాల్లో ఒక కట్టడం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో బేగంపేటలో ఉన్న కుందన్ బాగ్. ఇది ఒక హాంటెడ్ హౌస్ గా పేరొందింది. ఉదయం అంతా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ కుందన్ బాగ్ రాత్రి సమయం అవుతుంది అంటే మాత్రం ఒక పీడకల. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళు ఎంతో భయానికి గురవుతూ ఉన్నారు. ఎప్పటికీ కూడా ఆ ఇంటి గురించి మాట్లాడాలి అంటేనే భయపడతారు. కుందన్ బాగ్ కాలనీ ఇంట్లో 4 ఉన్న కుటుంబం నివసించేది. ఒక రోజు తండ్రి ఇంటి నుండి వెళ్లిపోయి తిరిగి రాలేదని చుట్టుపక్కల వారు చెబుతారు. అప్పటి నుండి అతని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. కొంతమంది పొరుగువారి ప్రకారం ఈ ఇంట్లో తల్లి మరియు కుమార్తెలు చాలా వింతగా ఉండేవారట. కుమార్తెలు రక్తం నిండిన సీసాతో ఇంటి బయట ఆడుకునేవారు అని చెబుతారు. పొరుగువారు కూడా ఇంటి లోపల నుండి కొన్ని వింత శబ్దాలు స్పష్టంగా వినేవారట. ఒక రోజు ఒక దొంగ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ అతను చూసిన వెంటనే షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ అతను 3 మృతదేహాలను చూశాడు. అతను వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ ఆ ఇంటిలో ఉన్న 3 మృతదేహాల గురించి పోలీసులకు చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ ఇంటిని చేరుకొని ఆ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. విచిత్రంగా పోస్ట్ మార్టం రిపోర్టులో వారు చనిపోయి దాదాపు 4 నెలలు అయ్యింది అని తేలింది. కానీ ఆ ఇంటి పక్కనే ఉన్నవారు మాత్రం మేము రీసెంట్ గానే 2 రోజుల ముందే మేము వాళ్ళని చూసాం అని అన్నారు. అప్పటి నుండి ఆ చుట్టుపక్కల వారు ఆ అమ్మాయిల గురించి మరియు ఆ మహిళ పాడిన పాటల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ తరువాత కొద్ది రోజుల వరకు ఆ ఇంటి మొదటి అంతస్తులో లైట్లు వెలగడం, పిల్లలు ఆడుకున్నట్లు కనిపించడం, వింత అరుపులు వినిపించడం లాంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు 2002లో పెద్ద వార్తలుగా మారాయి. అప్పటి నుండి ఆ ఇంటిలోకి ఎవరు వెళ్ళినా వింతగా ప్రవర్తిస్తూ బయటికి వస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవారు. తరువాత ఆ ఇంటికి తాళం వేయబడింది. ఇప్పుడు కుందన్ బాగ్ ఇల్లు విద్యుత్ సరఫరా లేకుండా నిర్జనమైన ఆస్తిగా మారింది. ఎప్పటికీ కూడా రాత్రి మొదటి అంతస్తులో లైటు ఎలా కనిపిస్తుంది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇది కనుక్కోవడానికి లోపలికి వెళదాం అన్న ఎవ్వరిని పోలీసు వారు లోపలికి అనుమతించరు. దానిని కొనకుండా ఆపడానికి ఈ కథను సృష్టించారని కొందరు
వాళ్ళు గట్టిగా అంటుంటే చాలా మంది ఇది దయ్యాల బారిన పడిందని మరియు వారికి కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయని అంటున్నారు. సమీపంలోని ప్రాంతంలో నివసించే ఒకరు మాట్లాడుతూ తాను మరియు తన స్నేహితుడు కుందన్ బాగ్ హౌస్ గేట్ ముందు ప్రమాదంలో పడ్డామని చెప్పారు. తాను ఆ గేట్ లోకి ప్రవేశించగానే తన బైక్ హెడ్ లైట్ ఆగిపోవడం వింతగా ఉందని అన్నారు. ఎదురుగా వచ్చిన తన స్నేహితుడు వచ్చి తన బైక్ హెడ్ లైట్ కూడా ఆగిపోవడం అతను ఢీ కొట్టాడని అన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ గేట్ లోకి ప్రవేశించడానికి లేదా ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నించే వారిని పట్టుకుంటున్నారు. ఈ స్టోరీ గురించి మీరు ముందే విని ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీరు ఇప్పుడే ఈ స్టోరీ గురించి విన్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.